అందరికీ నమస్కారం అండి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే మంచి మాట ఏంటి అంటే, ఆదర్శ విద్యార్థి లక్షణాలు ఎట్లా ఉంటాయి. విద్యార్థి అంటేనే విద్య కోసం వచ్చేటటువంటి వాడు కదండి. జ్ఞానం కోసం, జ్ఞాన సముపార్జన కోసం గురువు దగ్గరికి వచ్చి నేర్చుకునేటువంటి వాడిని విద్యార్థి అని చెప్పి అంటాం. ఈ మంచి విద్యార్థికి ఉండేటటువంటి ఆదర్శ విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, మొట్టమొదట తల్లిదండ్రుల్ని, గురువుల్ని తను గౌరవించటం, తర్వాత పట్టుదల ఖచ్చితంగా ఉండాలి, ఆ తర్వాత జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటటువంటి ఉత్సుకత అది తప్పనిసరిగా ఉండాలండి. అలాగే టీచర్ చెప్పేటప్పుడు, టీచర్ అంటే కేవలం బళ్ళోనే కాదండి, మంచి చెప్పే ఎవరైనా కానీ టీచరే. ఇంటి దగ్గర అమ్మా నాన్నలు టీచర్లే, స్కూల్లో టీచర్లే, మంచి చెప్పేటటువంటి స్నేహితుడు కూడా ఒక్కొక్కసారి గురువు కిందే వస్తాడండి. సో తన మంచి హితం కోరి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పేవన్నీ కూడా తను వినాలి. విన్న తర్వాత వెంటనే వాటిలో ఉన్నటువంటి మంచిని తను ఆపాదించుకొని వాటిని అనుసరణలో పెట్టాలి, వాటిని తప్పకుండా అనుసరించాలి. అలాగే పట్టుదల వీడకుండా తన లక్ష్యాన్ని సాధించే వరకు కృషి చేయాలి. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆదర్శ విద్యార్థి అని పిలువబడతారండి. వీటన్నిటితో పాటుగా ముఖ్యమైనది క్రమశిక్షణ, వినయము. ఇవి రెండు కూడా ఉండాలండి. ఈ లక్షణాలు చక్కగా పెంపొందించుకొని ఆదర్శ విద్యార్థులందరితో తయారైతే దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందండి. ధన్యవాదాలు.